నమస్తే, నేను డాక్టర్ సౌమ్య రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. పీరియడ్స్ స్టార్ట్ అవ్వడానికి ఒక పర్టికులర్ ఏజ్ ఉంటుంది. 11 to 15 ఇయర్స్ మధ్యలో వస్తే అది నార్మల్. 11 ఇయర్స్ లోపల స్టార్ట్ అయితే, సో 15 ఇయర్స్ వరకు కూడా మెచ్యూర్ అవ్వకపోతే, పీరియడ్ స్టార్ట్ అవ్వకపోతే, సో ఈరోజు నేను కొన్ని కామన్గా ఉమెన్లో వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని డిస్కస్ చేస్తాను. అంటే స్టార్టింగ్ మెనార్కీ అంటే పీరియడ్ స్టార్ట్ అవ్వడం. సో స్టార్ట్ అవ్వడానికి ఒక పర్టికులర్ ఏజ్ ఉంటుంది. సో 11 to 15 ఇయర్స్ మధ్యలో వస్తే అది నార్మల్గా పీరియడ్స్ ఎవరికైనా సరే ఆడపిల్లలకి 11 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ లోపల స్టార్ట్ కావాలి. 11 ఇయర్స్ లోపల స్టార్ట్ అయితే, అంటే బిఫోర్ 11 10 ఇయర్స్కి 9 ఇయర్స్కి స్టార్ట్ అయితే దాన్ని ప్రికాషియస్ ప్యూబర్టీ అంటారు. సో 15 ఇయర్స్ వరకు కూడా మెచ్యూర్ అవ్వకపోతే, పీరియడ్ స్టార్ట్ అవ్వకపోతే దాన్ని ప్రైమరీ ఎమెన్యూరియా అంటారు. సో 11 ఇయర్స్ లోపల స్టార్ట్ అయినా, 15 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయినా మనం కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అవి చేయాలి. దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. కొన్ని హార్మోన్ టెస్ట్లు అవి చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, అదే ఏజ్లో మనకి బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం అంటే దాన్ని ప్యూబర్టల్ మెనరేజియా అంటారు. సో బ్లీడింగ్ కామన్గా ఏంటంటే నెల 15 రోజులు, మహా అయితే 2 నెలలకు ఒకసారి రావాలి. ఒక 5 days నుంచి 7 days వరకు అవుతుంది. సో 7 days దాటి అవుతున్నా, ఎక్కువ అవుతున్నా బ్లీడింగ్, గడ్డలు అట్లా పడడం అన్నది కంప్లైంట్ ఉంటే కనుక దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి కొన్ని టెస్ట్లు అవి చేయించుకోవాలి. అలా అవడం అన్నది కామన్ కాదు. అంటే కొందరిలో ఉన్న అపోహ ఏంటంటే, లోపల ఉన్న చెడు రక్తం వెళ్ళిపోతుంది, అందుకని మనమేం కన్సల్ట్ అవ్వక్కర్లేదు అన్నది కామన్గా ఉన్న అపోహ. కానీ అది నిజం కాదు. మనకి 5 days 7 days కన్నా దాటి అవుతుంది అంటే, ఎంత చిన్నపిల్లలైనా 11 ఇయర్స్ అయినా 12 ఇయర్స్ అయినా ఏ ఏజ్లో అయినా సరే 7 days దాటి ఎక్కువ అవుతుంది అంటే కంపల్సరీ మీరు కన్సల్ట్ అవ్వాలి. బికాజ్ అది అక్కడ ఏదో ఒక ప్రాబ్లం ఉందన్నది అర్థం అన్నమాట దానికి. సో ఇది ఎక్కువ అవడం. సరే, రివర్స్ అంటే ఇప్పుడు కొంతమందిలో 2 నెలలైనా అవ్వదు, 3 నెలలైనా అవ్వదు, 4 నెలలు, 5 నెలలు, కొంతమందికి సంవత్సరం కూడా అవ్వదు. అది కూడా ఎబ్నార్మలే. సో 45 days లోపల రాకపోతే మనం కన్సల్ట్ అవ్వాలి. 45 days దాటి అయితే వస్తుందిలే అని నెలలు వెయిట్ చేయకూడదు. ఎందుకంటే ఒకసారి కామన్గా ఉండే కండిషన్ పీసీఓడి ఉండే అవకాశం ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. మనం కన్సల్ట్ అయ్యి కొన్ని టెస్టులు చేస్తే కానీ, మెయిన్గా స్కానింగ్ అవి చేస్తే కానీ మనకు అర్థం కాదు ఏంటి అక్కడ ఉన్న కండిషన్ ఏంటి, ప్రాబ్లం ఏంటి అని. సో అది ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటే కొంచెం ట్రీట్మెంట్ అది తొందరగా ఎర్లీగా వెళ్తే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. నీటి బుడగలు అనేది కామన్ కండిషను, దాని గురించి సెపరేట్గా నేను ఒక వీడియో చేస్తాను. సో ప్రస్తుతం మాత్రం కామన్గా ఉన్న ప్రాబ్లమ్సే డిస్కస్ చేద్దాము. రిప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్ అంటే 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, కామన్గా గైనిక్ ఒకటేమో బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం, రెండోదేమో వైట్ డిశ్చార్జ్. ఇక బ్లీడింగ్ ఎక్కువ అవడం గురించి టెస్ట్ చేయాలి, తర్వాత స్కానింగ్ చేయాలి, కొన్ని కండిషన్స్లోనేమో డిఎన్సీ లాంటివి చేయాల్సి ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ చేయాలి. వైట్ డిశ్చార్జ్ వరకు వస్తే, వైట్ డిశ్చార్జ్ కొంతవరకు కామన్ అయి ఉండొచ్చు, బట్ ఎప్పుడు మనం కన్సల్ట్ అవ్వాలి అన్నది ఒక 3-4 కండిషన్స్ ఉంటాయి. ఏంటంటే, ఒకటి ఫౌల్ స్మెల్లింగ్, అంటే ఒక బ్యాడ్ స్మెల్ ఏమన్నా వస్తే వైట్ డిశ్చార్జ్లో, అప్పుడు మనం కంపల్సరీ కన్సల్ట్ అవ్వాలి. సెకండ్ కండిషన్ ఏంటంటే ఇచ్చింగ్, అంటే దురద లాంటిది ఏమన్నా ఉంటే వైట్ డిశ్చార్జ్తో పాటు, లేదా పెరుగు ముక్కల్లాగా ఉన్నా అప్పుడు కన్సల్ట్ అవ్వాలి. లేదా కలర్ చేంజ్, అంటే వైట్ డిశ్చార్జ్ వైట్గా ఉండకుండా ఒక గ్రీనిష్గా, తర్వాత ఫ్రాతీగా, అట్లాంటి వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు కూడా కంపల్సరీ కన్సల్ట్ అవ్వాలి. ఎగ్జామినేషన్ చేసి మనం, అంటే అది ఒక ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. మామూలు కామన్ వైట్ డిశ్చార్జ్ అన్నది కొంతవరకు నార్మల్, బట్ ఈ 4 కండిషన్స్ ఉన్నప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో వాటికి ఒక్కొక్క ఇన్ఫెక్షన్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. ఫంగల్ అవ్వచ్చు, బ్యాక్టీరియల్ అవ్వచ్చు, క్యాండిడియాసిస్ అవ్వచ్చు. సో అవి ఎగ్జామిన్ చేస్తే కానీ చెప్పలేం. సో దానికి మనం కంపల్సరీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయితే కానీ అది నార్మలా ఎబ్నార్మలా అన్నది మనకి చెప్పలేదు. సో ఈ 4 కండిషన్స్ ఉన్నప్పుడు కంపల్సరీ అది ఎబ్నార్మల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దానికి కన్సల్ట్ అవ్వండి. ఇది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, అంటే 20 to 40 ఇయర్స్లో వచ్చే కామన్ కండిషన్స్. ఇక మెనోపాజ్, మెనోపాజ్ అంటే మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయే టైంలో మనకి కామన్గా వచ్చే కండిషన్స్ ఏంటంటే, కొంచెం మెంటల్ కండిషన్స్, అంటే ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ లాగా లాంటివి ఎక్కువ అవుతాయి. అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉండడము, మూడ్ డిస్టర్బెన్స్ ఉండడము, ఇరిటేట్ అవ్వడము, కోపం రావడము, ఇలాంటివన్నీ అవుతాయి. పీరియడ్స్ ఆగిపోయినాక ఏంటంటే మనకి బోన్స్ గురించి కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. బోన్ డెన్సిటీ తక్కువ అవ్వడం, ఎక్కువగా అంటే పడిపోతే ఫ్రాక్చర్స్ అవ్వడం, తర్వాత అలాంటి కండిషన్స్ అనేవి కామన్, అంటే ఎబ్నార్మల్ కాదు, అవి నార్మల్.
సో అలాంటప్పుడు కేర్ తీసుకోవాలన్నమాట, మనం జాగ్రత్తగా ఉండడం, అది కాల్షియం వాడడము, మెనోపాజ్ తర్వాత కాల్షియం, రెగ్యులర్గా కాల్షియం తీసుకోవడము. సో ఎబ్నార్మల్ కండిషన్స్ ఏంటంటే మెనోపాజ్లో బ్లీడింగ్ అవడం. మెనోపాజ్ అయిన తర్వాత బ్లీడింగ్ అంటే మనం ఖచ్చితంగా క్యాన్సర్ని రూల్ అవుట్ చేయాలి. ఇప్పుడు మెనోపాజ్ తర్వాత అంటే పీరియడ్స్ ఒక సంవత్సరం ఆగిపోయాక మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయింది అంటే 40 ఇయర్స్ తర్వాత మనం ఖచ్చితంగా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. సో మనం ముందే తెలుసుకోవడం ఎలాగ, ఇప్పుడు మనకి క్యాన్సర్ అంటే 2 రకాలు రావచ్చు, గర్భాశయ ముఖద్వారము, గర్భాశయము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మీరు తీసుకుంటే, ఇప్పుడు మన గర్భసంచిని మనం నిలువుగా ఇలా సెక్షన్ చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఇది అన్నమాట. సో ఇది గర్భసంచి ముఖద్వారము, ఇది గర్భసంచి. క్యాన్సర్ అన్నది ఇక్కడ రావచ్చు ముఖద్వారానికి, ఈ గర్భసంచి లోపల రావచ్చు, ఫెల్లోపియన్ ట్యూబ్స్లో రావచ్చు, ఓవరీలో రావచ్చు, ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు. సో మనకి ముందే కొన్ని టెస్ట్లు ఉన్నాయి తెలుసుకోవడానికి. బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత, పీరియడ్స్ 1 year ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ అయ్యింది అంటే మాత్రం మనం ఖచ్చితంగా కొన్ని టెస్టులు చేయాలి. మోస్ట్ కామన్ ఏంటంటే మనకి సర్వైకల్ క్యాన్సర్. సో సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్. మనకి ఇది ఉందా లేదా అని తెలియడానికి పాప్స్మియర్ అనే ఒక టెస్ట్ ఉంది. పాప్స్మియర్ ద్వారా మనకి ఒక 10 సంవత్సరాల తర్వాత రాబోయే అవకాశం ఉన్నది ముందే తెలిసిపోతుంది పాప్స్మియర్తో. సో మనకి ఒక 20-25 years దాటిన తర్వాత ఎవ్రీ 2 yearsకి పాప్స్మియర్ చేసుకోవడం అన్నది మనకి ఒక ప్రికాషన్ అనమాట. సరే, మనం రాకుండా ఏం చేయాలి, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కూడా ఎందుకు, మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇండియాలో చాలా మోస్ట్ కామన్ కండిషన్. సో దాన్ని ప్రివెన్షన్కి ఒక వ్యాక్సిన్ ఉంది. సో దాన్ని సర్వారిక్స్ అని, గార్డాసిల్ అని 2 రకాలు ఉన్నాయి. ఒకటి 2 డోసులు సరిపోతుంది, ఒకటి 3 డోసులు సరిపోతుంది. అయితే దానికి ఒక పర్టికులర్ కండిషన్ ఉంది. ఏంటంటే మ్యారేజ్ అవ్వకముందే, అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 11 years 11th బర్త్డే రోజు కానీ 10th బర్త్డే రోజు కానీ ఈ వ్యాక్సిన్ ఇప్పించాలి. ఇప్పిస్తే ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిపోతే అంటే సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యాక ఇస్తే ఎఫెక్ట్ ఉండదా అంటే ఎఫెక్ట్ కొంచెం తగ్గుద్ది, బట్ ఇట్ విల్ బీ దేర్ డెఫినెట్లీ. బట్ ఎఫెక్ట్ 100% రావాలంటే మాత్రం 10th బర్త్డే రోజు 11th బర్త్డే రోజు మనకి ఆడపిల్లకి ఈ వ్యాక్సిన్ ఇప్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ప్రివెన్షన్ అనమాట. సో మెనోపాజ్లో వచ్చేది మెనోపాజల్ బ్లీడింగ్, క్యాన్సర్ రూల్ అవుట్ చేసుకోవాలి. ఇక అదర్ క్యాన్సర్స్కి వస్తే, ఇప్పుడు నేను గర్భాశయానికి సంబంధించి ఒక 4-5 క్యాన్సర్లు చెప్పాను. ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ అలాంటివి ముందు తెలియవు, మనకి పెద్దగా అయిపోయేదాకా మనకి తెలియదు. సో ఒక ఏజ్ వచ్చాక, అంటే కామన్ కండిషన్ ఏంటంటే ఆకలి తగ్గిపోవడం. సో ఆకలి తగ్గుతుంది అంటే కంపల్సరీ టెస్టులు చేసుకోండి. ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ జెనెటికల్లీ ట్రాన్స్మిటెడ్ అనమాట. మీ ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే కంపల్సరీ మీరు BRCA1, 2 అనే ఒక టెస్ట్లు ఉంటాయి, కంపల్సరీ ఆ జీన్ టెస్ట్ చేసుకోండి. ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే మాత్రం ముందే ప్రికాషనరీగా ఆ టెస్ట్ కంపల్సరీ చేసుకోండి. టాపిక్ ఏంటంటే కామన్ కండిషన్స్ ఇన్ ఉమెన్. మనం ప్రజెంట్ డే సొసైటీలో మనం ఆడపిల్లలు, ఉమెన్ ఎదుర్కొనే సమస్యలు, వాటికి నివారణ మార్గాలు బ్రీఫ్గా